మితార్తలకొద్దాం. ఎంత చదువుకున్నా, ఏ దేశమేగినా, ఎందుకాలిడినా పుట్టినూరులో గడిపిన మధుర క్షణాలే వేరు. ఊరుగాని ఊర్లో ఎంత కాలం ఉన్నా ఎక్కడో పరాయి ప్రాంతంలో ఉన్నట్టు అనిపిస్తుంది తప్ప సొంత ఊర్లో జీవించినట్టుగా ఉండదు. ఈ అభిప్రాయంతో ఆ యువకుడు పాడి పరిశ్రమని ఉపాధిగా ఎంచుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ సంతోషానికి మించిన ధనం లేదని అంటున్నాడు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీటెక్ రైతు అనీష్ స్ఫూర్తిదాయక గాథ ఇది. కుటుంబ సభ్యుల ఆప్యాయత, అనురాగాలు ఆ యువకుని ఆకట్టుకున్నాయి. పట్టణంలో లక్షలాది రూపాయల సంపాదనలో దక్కని సంతృప్తి తన స్వంత భూమిలో డైరీ ఫామ్ నిర్వహిస్తూ పొందుతున్నాడు. అంతేకాదు, మరో 5గురికి ఉపాధి చూపుతూ వ్యవసాయంలో నెత్తుపల్లాల్ని దగ్గరగా చూస్తున్నాడు. ముఖంలో చెరగని పట్టుదలతో ఏదైనా సాధించాలనే తపనతో తన స్వంత భూమిలో డైరీ ఫామ్ నిర్వహిస్తున్న ఈ యువ రైతు పేరు అనీష్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా తాంస మండలం పొన్నారి గ్రామానికి చెందిన ఇతను 2 ఏళ్ల క్రితం ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశాడు. హైదరాబాద్లోని పలు కంపెనీల్లో ఉద్యోగం చేసే అవకాశాలు కూడా వచ్చాయి. కానీ ఉన్న ఊరు, కన్నవారిపై ప్రేమ నగర జీవితంలోని ఆకర్షణను జయించేలా చేసింది. స్వంత వ్యవసాయ భూమిపై యువకునికి ఏమాత్రం మోజు తగ్గలేదు. నగర జీవితానికి స్వస్తి చెప్పి స్వగ్రామానికి చేరుకున్నాడు. తనకున్న 6 ఎకరాల భూమిలో డైరీని నెలకొల్పి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. మొత్తం భూమిలో కేవలం గేదెలకు కావలసిన గడ్డిని పెంచుతూ డైరీని సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం అనీష్ రెడ్డి డైరీలో 50 వరకు మేలు రకం గేదెలు, ఆవులు ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు గేదెలను కంటికి రెప్పలా చూసుకుంటూ వాటి ఆలనా పాలనా చూసుకుంటున్నాడు. తనతో పాటుగా మరో 5గురు వ్యక్తులకు ఉపాధి చూపుతూ గేదెలకు గడ్డి వేయడంతో పాటుగా పాలు పితికి ఇంటింటికి తిరిగి విక్రయించే పనులన్నింటినీ అనీష్ రెడ్డి స్వయంగా చేస్తుండటం విశేషం. హైదరాబాద్లో జాబ్ సోర్సెస్ ప్రైవేట్గా అంటే మనకు 40,000 30,000 ఇచ్చేస్తారు. కాకపోతే అక్కడ ఖర్చులకు మనకు సరిపోవు. ఇక్కడ ఏంది, మన ఓన్ ప్రాపర్ మనము 4గురికి ఉపాధి కల్పిస్తూ ఇక్కడే 50 నుంచి 60 వేలు మంత్లీ ఈజీగా సంపాదించవచ్చు. మళ్ళీ వ్యవసాయానికి సంబంధించి పెండ వాటిని కూడా యూజ్ చేయొచ్చు. వేరే వాళ్ళకి ఉపాధిని కల్పిస్తూ నాది నేను మా ఫ్యామిలీకి దగ్గరగా ఉంటూ చేస్తున్నాను. ఎన్ని ఆవులు ఉంటాయి, ఎన్ని బర్రెలు ఉంటాయి? 7 ఆవులు ఉన్నాయి, 34 బర్రెలు ఉన్నాయి. కోళ్ళు 60 ఉంటాయి, మేకలు 4, కుందేళ్ళు అవి ఇవి అని ఏదో అట్రాక్షన్ కోసం పెట్టుకున్నాము. ఎన్ని బర్రెలు ఎన్ని పాలు ఇస్తాయి? మనం కాస్ట్ పెట్టినట్టు 60,000 7 to 8 లీటర్స్ ఇస్తుంది. మినిమం 10-12 లీటర్స్ కంటే ఎక్కువే బర్రెలు. అంతకంటే ఎక్కువ బర్రెలు ఆవులు అంటే 24 లీటర్స్ 20 లీటర్స్ ఆ టైప్లో ఇస్తాయి. ఈ బర్రెలు పాలు అన్నిటిని ఏం చేస్తున్నావు? ఇంట్లోకి సపరేట్ ఇస్తాం. విద్యానగర్, టీచర్స్ కాలనీ, ఆదిలాబాద్లో ఇక్కడ లోకల్లో. రోజుకి ఎంత సరఫరా చేస్తారు? రోజుకి మినిమం 90 to 100 లీటర్స్ అవుతుంది. ఎవరు సరఫరా చేస్తారు? నేను మా డాడీ ఇద్దరం. మార్నింగ్ మా డాడీ, ఈవినింగ్ నేను సప్లై చేస్తాను. ఎంత వస్తుంది ఇన్కమ్? మా డైలీ 5,000 పట్టుకున్నా 150 పడతాయి. కాకపోతే ఖర్చులు పోను 50,000 మిగులుతాయి. 1 lakh ఖర్చులు ఉంటాయి. లేబర్స్ 5గురు, 2 బీహార్ వాళ్ళు, 3 లోకల్. సార్ డైరీ ఫామ్లో ఏమేమి చేస్తారు? యాక్టివిటీ ఏంటి? అంటే బర్రెలను మేపడము, కడగడము అవన్నీ వాళ్ళే చూసుకుంటారు వర్కర్స్ 5గురు. మిగతా పాల సప్లైంగ్ మాత్రం మేము చూసుకుంటాం. బీటెక్ చదివిన కొడుకు హాయిగా పట్టణంలో సెటిల్ అయిపోవాలని అందరి తల్లిదండ్రులానే అనీష్ రెడ్డి తండ్రి కూడా అనుకున్నాడు.
వ్యవసాయం కష్టమైనదని, తాము మొదటి నుంచి ఇబ్బందులు పడుతూనే ఉన్నామని తండ్రి చిన్నారెడ్డి వారించారు కూడా. కాని పట్టుదల పుష్కలంగా ఉన్న కొడుకును ఆపలేకపోయాడు. మొదట అనీష్ ఈ రంగంలో నిలవగలుగుతాడా అనే సందేహం వ్యక్తమైనప్పటికీ ప్రస్తుతం కొడుకు సాధిస్తున్న విజయాలతో తమకు నమ్మకం ఏర్పడిందని తండ్రి గర్వంగా చెబుతున్నాడు. 20 సంవత్సరాలే మేము పాలు అమ్ముడు. 2 సంవత్సరాలు పెద్దగా చేసి డైలీ పరం 100 లీటర్లు ఇస్తున్నాం ఇళ్ళకు. 150 లీటర్లు అవుతుండే కానీ తగ్గిపోయినాయి. కేంద్రం పంపిస్తుంటే ఇప్పుడు ఇళ్ళకే సరిపోతున్నాయి. మా కొడుకు నేను ఇద్దరమే ఇస్తాం. మంచిగా 50 లీటర్లు ఇస్తాం. కొడుకు మరి చదువుకొని మరి ఇందాక ఎట్లా దించాడు? కొడుకు చదువుకోమంటే ప్రైవేట్ జాబ్ చేయడాట. చేస్తే వస్తే గవర్నమెంట్ చేస్తాడట, లేకపోతే బయట జీతం ఎందుకు చేసుడు, మనం సొంతం పని చేసుకుందామని ఇదే చేసుకుంటే బెస్ట్ కదా, ఇంటి దగ్గర రిలేషన్ కలిసి ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది అని కొడుకు అంటున్నాడు. జాబ్ చేస్తే బాగుంటుంది, మరి నీతో అవుతుంది, మేమంటే చేస్తున్నాం, నీతో కాదంటే నేను కూడా చేస్తా కదా, అవుతుంది చేద్దాం, అన్ని మిషన్లు అవుతున్నాయి చేసుకుందాం, నేను కూడా సొంతం ఎండుతా అని కొడుకు అంటున్నాడు. అని 1 సంవత్సరమా ఇంజనీరింగ్ అయిపోయింది. సంవత్సరం నుంచి ఇళ్ళని దిగిండి, ఇళ్ళని ఇద్దరం పాలు అమ్ముతున్నాం. పాలు మంచిగానే ఉన్నాయి. ఇప్పుడంటే నీళ్ళ ప్రాబ్లం ఉన్నది, గడ్డి లేదు, కానీ మాకు అన్ని మంచిగా నీళ్ళు ఉన్నాయి. 8 ఎకరాల భూమి ఉన్నది, 5-6 ఎకరాల గడ్డి ఉంటుంది ఎప్పుడు వీటికే. 6 ఎకరాల గడ్డి ఉంటుంది, 5 ఎకరాలు ఉన్నది ఎండిపోయింది, నీళ్ళ ప్రాబ్లం ఎక్కువైంది. మొత్తం 65 ఉన్నాయి, చిన్న పెద్ద ఆవుల పాలు 65 అనుకున్నాయి, 20 పాలు ఇస్తున్నాయి. ఇక అనీష్ డైరీలో 2 ఆదిలాబాద్ జిల్లా కూలీలతో పాటుగా 3 బీహార్కు చెందిన కూలీలు ఉపాధి పొందుతున్నారు. ఇంజనీరింగ్ చదివి స్వంత భూమిలో డైరీ నిర్వహిస్తూ దూసుకుపోతున్న అనీష్ చుట్టుపక్కల గ్రామాల యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ బిడ్డలకు ఉద్యోగం రాలేదని, చదువుల్లో గట్టెక్కలేకపోతున్నామని నిట్టూర్చే తల్లిదండ్రులు పాడి రైతు అనీష్ పట్టుదల ద్వారా స్ఫూర్తి పొందాలి. అనిల్ కుమార్, సాక్షి బ్యూరో, ఆదిలాబాద్.